విరాట్ కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ తొలి ఎడిషన్ నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజ్ తరపున ఆడుతూ వస్తున్న కోహ్లీ జట్టును ఒంటి చేత్తో నడిపించాడు. కెప్టెన్ గా, ప్లేయర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్సీబీ అంటే కోహ్లీ అనేలా మారిపోయిందంటే విరాట్ ఆ జట్టుకు చేసిన కృషి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 17 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ రాకపోయినా 18వ ప్రయత్నంలో ఆర్సీబీకి టైటిల్ అందించి కరువు తీర్చాడు. ఎన్నో ఆర్సీబీ జట్టుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్న కోహ్లీ త్వరలోనే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ తో మాట్లాడినట్లు సమాచారం. 2026 ఐపీఎల్ లో ఆడేందుకు కోహ్లీ కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదట. దీంతో కోహ్లీ ఐపీఎల్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయం విరాట్ ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తుంది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో కోహ్లీ ఇకపై ఈ మెగా లీగ్ లో కొనసాగేందుకు ఆసక్తి చూపించకపోవచ్చు. కోహ్లీ ఇన్నేళ్లు ఆర్సీబీ టైటిల్ అందించాలనే కసి మీద ఆడాడు. టైటిల్ గెలవడంతో తాను సాధించాల్సింది ఏమీ లేదని భావించి ఉంటాడనే టాక్ కూడా వినిపిస్తుంది. గత ఏడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకొని ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేశాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్ తాజాగా ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ లో 8,000కు పైగా పరుగులు చేసిన కోహ్లీ ఈ మెగా లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్ కూడా కోహ్లీ కావడం విశేషం. 2016 ఐపీఎల్లో ఏకంగా 973 పరుగులు చేసి ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాడని చెప్పవచ్చు. ఇప్పటికే లండన్లో స్థిరపడిపోయిన ఈ స్టార్ క్రికెటర్ కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. చివరిసారిగా ఐపీఎల్లో కనిపించిన కోహ్లీ 4 నెలల తర్వాత మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాపై 3 వన్డేల సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.